హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం కంకినల్లికి సంబంధించినటువంటి వాస్తవాల గురించి మాట్లాడుకుందాం. కంకినల్లికి నిజంగా మందులు స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనే దాని గురించి, కంకినల్లి ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉందా అనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. కంకినెల్లి అనేది జనరల్‌గా పొలం ఈనిన తర్వాత గింజలు పాలు పోసుకునేటువంటి సమయంలో గింజలకు రంధ్రాలు చేసి తాలుగింజలుగా మారేలాగా చేస్తుంది. దీనివల్ల దిగుబడి అనేది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కంకినెల్లి యొక్క జీవిత చక్రాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంకినెల్లి అనేది సాధారణంగా ఉదయం వేళల్లో అంటే మార్నింగ్ అవర్స్‌లో 10 గంటల లోపు, సాయంత్రం వేళల్లో 4 గంటల తర్వాత మాత్రమే కంకినెల్లి అనేది కంకుల మీద కనపడుతూ ఉంటుంది. ఈ మధ్యాహ్నం వేళల్లో కంకినెల్లి అనేది సాధారణంగా పొలం అడుగు భాగానికి చేరి దాక్కుంటూ ఉంటుంది. డ్యామేజ్ చేసేటువంటి హవర్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఒక్కసారి మా పొలాన్ని అబ్జర్వ్ చేయండి. ఇది మొత్తం కూడా పొలం మొత్తం కూడా ఈని గింజలు పాలు పోసుకుంటున్నాయి. ఒక వారం 10 రోజుల్లో పూర్తి స్థాయిలో గింజలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. దీనికి మేము ఇంతవరకైతే ఎటువంటి కంకినల్లికి సంబంధించినటువంటి మందులు కూడా స్ప్రే చేయలేదు. కంకినల్లి నిజంగా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుందా అనే దాని గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే, మనం జనరల్‌గా పొలం నాటు వేసిన దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఇన్సెక్టిసైడ్స్‌ని మనం స్ప్రే చేస్తూ ఉంటాం. ప్రాథమిక దశలో మనం కార్ట్ ఆఫ్ హైడ్రోక్లోరైడ్, డానిటాల్ ఇటువంటి ఇన్సెక్టిసైడ్స్‌ని మనం స్ప్రే చేస్తూ ఉంటాం. అదేవిధంగా చిరుపొట్ట దశలో బైఫెన్త్రిన్, క్లోరాంత్రనిలిప్రోల్ అంటే కొరాజెన్, లాంబ్డా సైహాలోత్రిన్ ఇటువంటి ఇన్సెక్టిసైడ్స్‌ను మనం స్ప్రే చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రాథమిక దశలో క్లోరోఫైరిపాస్, చిరుపొట్ట దశలో మనం ప్రొపినోఫాస్ ఇటువంటి ఇన్సెక్టిసైడ్స్‌ను మనం స్ప్రే చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్స్. ఇవి పురుగులతో పాటుగా కంకినల్లిని కూడా కంట్రోల్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంకినల్లి కోసం మనం స్పెషల్‌గా మళ్ళీ వేరే మందుని తెచ్చి స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. మన చిరుపొట్ట దశలో ఇటువంటి ఇన్సెక్టిసైడ్స్‌తో పాటుగా దోమ మందులు అంటే థయామిథాక్సైమ్, పైమెట్రోజిన్ ఇటువంటి మందులతో కలిపి కాంబినేషన్‌లో మనం స్ప్రే చేస్తూ ఉంటాం. ఈ కాంబినేషన్‌లో స్ప్రే చేసినప్పుడు ఇవి దాదాపుగా మ్యాక్సిమం కంకినల్లిని ఎఫెక్టివ్‌గా కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంకినల్లి అనేది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం అనేది ఏమీ లేదు. ఒకవేళ మీకు కంకినల్లి అనేది నిజంగా ప్రమాదకరంగా మారి చేయి దాటిపోతుంది అని అనిపించినప్పుడు మాత్రమే కంకినల్లికి సంబంధించినటువంటి మందుల్ని స్ప్రే చేయండి. లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనికి స్పెషల్‌గా మందులైతే ఏమీ అవసరం లేదు. కంకినల్లి ఒకవేళ దీనికి మందులు స్ప్రే చేసుకోవాలని అనుకున్నప్పుడు సీజ్మైట్, ఓమైట్ అదేవిధంగా ధనుకా కంపెనీ వారి దమ్ ఇటువంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.